ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ ఆర్డర్ చేస్తే ఆ బాక్స్ మీద మన ఈ కామర్స్ ఒక వెబ్సైట్ ఒక టేప్ ని యూస్ చేస్తారు. అంటే లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ. కానీ మీకు తెలుసా, సౌత్ కొరియాలో మాత్రం హోప్ టేప్ ని యూస్ చేస్తారు. అసలు హోప్ టేప్ అంటే ఏంటి? హోప్ టేప్ మిషన్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీ అండ్ కొరియన్ నేషనల్ పోలీస్ ఏజెన్సీ వాళ్ళు ఇద్దరి కొలాబరేషన్ లో 2020లోని ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే రోజు మే 25th రోజు ఇంట్రొడ్యూస్ చేశారు. హోప్ టేప్ ని తప్పిపోయిన పిల్లల్ని రెస్క్యూ చేయడానికి తీసుకొచ్చారు. దీని యూజెస్ ఎలా అంటే, పిల్లల ఏజ్, వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఫోటో, ఒకవేళ వాళ్ళ ఏజ్ ఎక్కువ అయితే ఎలా ఉంటుందని చెప్పి ఏతో క్రియేట్ చేసి ఆ స్టిక్కర్స్ మీద ప్రింట్ చేశారు. దాన్ని వీళ్ళు ఈ కామర్స్ బిజినెస్ పంపించి ప్యాకేజెస్ ఉంటాయి కదా, వాటి మీద వాటిని అందించారు. ఒకవేళ మీరు ఏమైనా పిల్లల్ని చూస్తే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సేఫ్టీ టీమ్ అనే యాప్ లో కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి ఆ పిల్లల్ని రెస్క్యూ చేస్తారు. అసలు దీనివల్ల యూజ్ ఏంటంటే, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, వాళ్ళు చూస్తారు, డెలివరీ ఏజెంట్స్ చూస్తారు, కస్టమర్స్ చూస్తారు, పబ్లిక్ చూస్తుంది, ఆఖరికి తీసుకెళ్లి చెత్త గొప్పలో కూడా వాళ్ళు కూడా చూసి కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇన్నోవేటివ్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఏంటి నిజంగా ఏం యూస్ చేస్తాం, లేచి పెరిగిపోద్దా, నిజంగా అంత రిజల్ట్స్ వస్తాయి అంటే, కేరళలో ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ 19 సంవత్సరాల తర్వాత ఏం యూస్ చేసి పోలీసులు దాన్ని సాల్వ్ చేశారు. దాని గురించి నెక్స్ట్ మన ఛానల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.